హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జోన్ 2 రాజమహేంద్రవరం నుంచి రిలీజ్ అయిన ఫార్మసీ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అయితే డిస్క్రిప్షన్‌లో నేను టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతానండి. అంటే గనుక మీకు ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఇష్టం లేనప్పుడు మీరు స్కిప్ చేస్తూ ఉంటారు కదా! సో, ఏ పార్ట్ ఎక్కడి నుంచి అనేది నేను టైమ్ స్టాంప్స్ అయితే పెడతాను. మీరు పర్టిక్యులర్ పార్ట్‌ని క్లిక్ చేయంగానే డైరెక్ట్‌గా మీకైతే ఏ పార్ట్ చూడాలో అక్కడికైతే వీడియో స్కిప్ అయిపోతుంది. సో, మనకి రాజమహేంద్రవరం జోన్ 2 నుంచి ఫార్మసీ ఆఫీసర్ పోస్టులకి 12 పోస్టులైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి నోటిఫికేషను. సో, ఆల్రెడీ దీనికి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. 3/10/2025 నుంచి 15వ తారీఖు 10వ నెల సాయంత్రం 5 గంటల వరకు మీరైతే దరఖాస్తులు అందించవచ్చు. ఇదైతే ఆఫ్‌లైన్ అండి. అంటే మీరు వీళ్ళిచ్చిన అడ్రస్‌కి మీరైతే ఇచ్చిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి అప్లై చేయాల్సయితే ఉంటుంది. సో, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 రాజమహేంద్రవరం నుంచి 12 ఫార్మసీ పోస్టులైతే రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళకి మినిమమ్ ఏజ్ అయితే 42 ఇయర్స్ అయితే ఉండాలండి. స్టార్టింగ్ ఏజ్ అయితే మీకు 18 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ మెన్‌కైతే 3 ఇయర్స్ ఇచ్చారు. అలాగే ఎవరైతే డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వటం జరిగిందండి. మ్యాక్సిమం ఏజ్ అనేది 52 ఇయర్స్ అయితే మించకూడదనమాట. అలాగే అప్లికేషన్ ఫీజ్ చూడండి. ఓసీ క్యాండిడేట్స్ అయితే 500 పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళైతే 300 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయాలండి. అలాగే మీకు వన్స్ మీరు ఈ పోస్ట్‌కి సెలెక్ట్ అయితే గనక మీకు మంత్లీ పే అయితే గనక 32,670 రూపీస్ అంటే 32,670 రూపాయలైతే మంత్లీ మీకు సాలరీ అయితే వస్తుందండి. ఇది 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఇచ్చారు. అలాగే సెలక్షన్ క్రైటీరియా చూడండి. టోటల్‌గా మనకి 100 మార్క్స్‌కి 75 మార్క్స్ అయితే గనక మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ నుంచే మీకు మార్క్స్ అనేది తీసుకోవటం జరిగిద్ది. అలాగే 10 మార్క్స్ అనేది మీకు ఇయర్స్ వైస్‌గా మీకు ఉన్న ఏ ఇయర్‌లో మీకైతే కంప్లీట్ అయిపోయిందో ఆ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇయర్‌కి 1 మార్క్ అయితే యాడ్ చేస్తూ వస్తారండి. అలాగే వెయిటేజ్ మీరు ఒకవేళ ఏమన్నా ట్రైబల్ ఏరియాస్‌లో గానీ, రూరల్ ఏరియాస్‌లో, అర్బన్ ఏరియాస్‌లో కోవిడ్-19లో గానీ ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళైతే ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మార్క్స్ అయితే యాడ్ అవ్వటం జరుగుతుంది. మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో ఒకసారి చెక్ చేయండండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాలి మీది. అలాగే 10థ్ క్లాస్ మార్క్స్ లిస్ట్, అలాగే ఇంటర్మీడియేట్ మార్క్స్ ఎగ్జామినేషన్ మార్క్స్ లిస్ట్, అలాగే డి ఫార్మసీ, బి ఫార్మసీ మీకు మార్క్ షీట్స్ ఉంటాయి కదా అవి, మార్క్ మెమోస్, మీ డి ఫార్మసీ, బి ఫార్మసీ ఆల్ ఇయర్ మార్క్స్ మెమోస్, అలాగే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కౌన్సిల్, ఫార్మసీ కౌన్సిల్ నుంచి మీకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటారండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 4th to 10th అయితే కావాలండి. ఒకవేళ ప్రైవేట్ స్టడీ అయితే కనుక 7 ఇయర్స్ లోకల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. అది ఎంఆర్ఓ ఆఫీస్‌లో అయితే ఇస్తారు. ఒకవేళ మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుందండి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అది కూడా మీకు ఆ సర్టిఫికేట్ కూడా అవసరమవుతుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ జిరాక్స్, అలాగే స్పోర్ట్స్ కోటా వాళ్ళైతే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క సర్టిఫికేటు మీరైతే తీసుకొని ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు కదండీ! ఈ అడ్రస్ దగ్గరికి వెళ్ళి 15వ తారీఖు ఈవినింగ్ 5 లోపు మీరైతే సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో, అడ్రస్ చూడండి. ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 వైఎంసీఏ హాల్, మల్లికార్జున నగర్, రాజమహేంద్రవరం. అలాగే మీకు ఫీజ్ చెప్పాను కదండీ! ఓసీ వాళ్ళైతే 500, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 300 అని. మీరు ఏ పేరు మీద డీడీ తీయాల్సి ఉంటుందంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 రాజమహేంద్రవరం అనే నెంబర్ మీద మీరైతే డీడీ తీసి, ఆ డీడీ కూడా మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్‌కి మీ సర్టిఫికేట్స్‌కి ముందైతే పిన్ చేసి మీరైతే
ఇక్కడ ఇచ్చిన అడ్రస్లో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఇందులోనే మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూడండి. సో అఫిక్స్ ద పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో దగ్గర మీ పాస్‌పోర్ట్ సైజ్ ప్రెజెంట్‌ది పేస్ట్ చేయండి. అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీరు క్యాపిటల్ లెటర్స్‌లో మీ ఫుల్ నేమ్ అయితే 10th క్లాస్ సర్టిఫికేట్స్ నుంచి మీ ప్రతి సర్టిఫికేట్‌లో ఎలా ఉందో అలా అప్లై చేయండి. జెండర్ దగ్గర మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేయండి. ఫాదర్స్ నేమ్ దగ్గర మీ సర్టిఫికేట్స్‌లో ఎలా అయితే ఉందో అలాగే క్యాపిటల్ లెటర్స్‌తో రాయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర 10థ్‌లో మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే రాయండి. అలాగే మీ క్యాస్ట్ దగ్గర మీరు టిక్ చేయండి. మీకేమైనా కాంట్రాక్ట్ బేసిస్‌లో సర్వీస్ వెయిటేజ్ ఉందా అని అడుగుతుంది. ఉంటే గనక యెస్ అని చెప్పి పెట్టండి. లేదు అంటే నో అని పెట్టండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. అయితే యెస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టండి. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏమన్నా అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌లో అంటే బాగా బిలో పోవర్టీ లైన్ ఎవరైనా ఉంటే గనక యెస్ అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఉంటే యెస్ పెట్టండి. అలాగే స్పోర్ట్స్ కోటా ఒకవేళ మీకు ఉంటే యెస్ అని పెట్టండి. లేదంటే నో పెట్టండి. మొబైల్ నెంబర్ దగ్గర అప్లికెంట్ నెంబరు, వర్కింగ్ నెంబర్ అయితే ఇవ్వండండి. ఎందుకంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఆ నెంబర్‌కి కాల్ గానీ, మెయిల్ గానీ చేస్తారు. అలాగే మీ డీడీ పర్టికల్స్ దగ్గర డీడీ నెంబర్ దగ్గర మీరు డీడీ తీసినప్పుడు డీడీ మీద మీకు ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ డీడీ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంత అమౌంట్ కట్టారు 300, 500 ఆ అమౌంట్ దగ్గర వేయండి. డేట్ దగ్గర మీరు ఏ డేట్‌న డీడీ తీశారు అనేది డేట్ దగ్గర వేయండి. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఒకవేళ సెలెక్ట్ అయితే ఇంటికి ఏమైనా పోస్టల్ ద్వారా అట్లాగా రావడానికి అడ్రస్ అయితే కన్ఫామ్గా మీరు ప్రెజెంట్ ఉండే అడ్రస్ అయితే ఇచ్చేయండి. డోర్ నెంబరు, స్ట్రీటు, అలాగే మీరు ఉండే ప్లేసు, డిస్ట్రిక్ట్ అయితే పిన్ కోడ్ అయితే ఇచ్చేయండి. క్వాలిఫికేషన్ దగ్గర డి ఫార్మసీ అయితే డి ఫార్మసీ, బీ ఫార్మసీ అయితే బీ ఫార్మసీ ఇవ్వండి. మ్యాక్సిమం మార్క్స్ అంటే 2000కా లేదా 1500కి అలా ఉంటుంది కదా, అలా ఇచ్చి మార్క్స్ అప్టైన్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ వేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, ఏ మంత్‌లో పాస్ అయ్యారు అనేది ఇక్కడ ఇచ్చేయండి. సో నేను మీకు 4th to 10th స్టడీ సర్టిఫికేట్ అడిగాను కదా, కొంతమంది డిఫరెంట్ స్కూల్స్‌లో చదువుతారండి. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా చూసేయండి. ఒకే స్కూల్ అయితే పర్వాలేదు. సో మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ దగ్గర ఏ ఇయర్‌లో మీరు పాస్ అయ్యారు, మీ స్కూల్ నేము, టౌను, అలాగే డిస్ట్రిక్ట్ అట్లాగే మీరు 10th వరకు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు కాంట్రాక్ట్ సర్వీస్ ఉంటే గనక ఇది ఫిల్ చేయండి. లేదంటే వదిలేయండి. సో ఇదేనండి మీకైతే టోటల్‌గా 100 మార్క్స్‌కి అయితే వెయిటేజ్ అయితే తీయటం జరిగిద్ది. 75% ఏమో మీకు యూనివర్సిటీ నుంచి వచ్చిన మార్క్స్ ద్వారా తీసుకుంటారు పర్సంటేజు. మిగతా 25% మీ ఇయర్ మీకేమన్నా కాంట్రాక్ట్ బేసిస్ ఏమన్నా ఉందా? లేదా కోవిడ్‌లో అట్లా చేశారా? ఎన్ని ఇయర్స్ అవుతుంది పాస్ అయ్యే దాని మీద అయితే తీసుకోవటం అయితే జరిగిద్ది. సో ఓవరాల్‌గా ఇదేనండి ఈరోజు టాపిక్. ఐ హోప్ మీకు ఈ టాపిక్ యూజ్‌ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.